సో రీసెంట్లీ మనకు 25,000 సెగ్మెంట్లో రెండు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోని రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు. ఒకటి IQOO నుండి IQOO Z7 5G స్మార్ట్ ఫోన్, ఇంకోటి మనకు Infinix నుండి Infinix 030 5G స్మార్ట్ ఫోన్. యాక్చువల్లీ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఏది తీసుకోవాలని డౌట్ ఉంటే ఈ వీడియో డెఫినెట్లీ నీకోసమే. ప్రాక్టికల్గా ఆలోచిస్తే Infinix 030 5G స్మార్ట్ ఫోన్ బెటర్ వాల్యూ స్పెసిఫికేషన్స్ లాంచ్ అయింది. 25,000 సెగ్మెంట్లో ది వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్. ఎందుకో చెప్తాను వినండి. రెండిట్లో మనకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది, రెండు AMOLED ప్యానల్సే. రెండిట్లో మనకు ఎక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే IQOO Z7 Pro వచ్చేసి కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే కాదు. ఇన్ఫినిక్స్ వచ్చేసి మనకు 6.8 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. పర్ఫార్మెన్స్లో మీకు IQOO Z7 Pro వచ్చేసి డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఆ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసరే. దానికంటే కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తారు. ఇది కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఆ బడ్జెట్. IQOO Z7 Proలో మీకు ప్రైమరీ 64 మెగాపిక్సెల్తో OIS సపోర్ట్ చేస్తూ వితౌట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ 4K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. బట్ అదే బడ్జెట్లో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ప్రైమరీ 108 మెగాపిక్సెల్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తూ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 25,000 సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 60 FPSలో వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ సింప్లీ సూపర్ అయితే ఉంటుంది. వ్లాగింగ్ మాత్రం అదిరిపోతుంది. రెండు స్మార్ట్ ఫోన్స్లో మీకు 68 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇన్ఫినిక్స్ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. IQOO Z7 Pro వచ్చేసి 4600 mAh బ్యాటరీతో వచ్చింది. ఇంకా IQOO Z7 Proలో రెండు మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేయదు, 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. ఆ ఫీచర్స్ మీకు ఇన్ఫినిక్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 14 5G బ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మీకు 25,000 సెగ్మెంట్లో కావాల్సిన అస్సలైన స్పెసిఫికేషన్స్. ఇన్ఫినిక్స్ ది వర్త్ఫుల్ స్మార్ట్ ఫోన్. దీన్ని మిస్ అయితే కాకండి.